హలో మా బ్రోస్ వెల్కమ్ బ్యాక్ టు ది సినిగడ్ తెలుగు. ఈరోజు మనం ముచ్చట మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ దెయ్యాల సినిమాతో వచ్చి బాక్స్ ఆఫీస్ మీద దండయాత్ర చేసిన సినిమా కొరియన్ కనకరాజు. మనం ట్రైలర్లు చూసాం, హైప్ కూడా పెంచుకున్నారు. మరి సినిమా నిజంగానే మనల్ని అంత గట్టిగా ఎంగేజ్ చేసిందా లేదా అనేది ఈ వీడియోలో చూసేద్దాం. అయితే ముందుకు ఈ సినిమా ఒక రన్ టైం వచ్చేసి 2 hours 45 minutes ఉంటుంది. మా ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, పర్లేదు. అయితే సినిమా చూసిన తన ఒపీనియన్ చెప్పాలంటే ఇది వరుణ్ తేజ్కి ఒక రకంగా కంబ్యాక్ అని చెప్పొచ్చు మామ. కానీ లాజిక్స్ మాత్రం పెనుకొండ చెక్ పోస్ట్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. సినిమా మొత్తాన్ని మన కమెడియన్ సత్య గారే తన భుజాల మీద మోసారని చెప్పొచ్చు. ఇంకా వరుణ్ తేజ్ తన పోసెసెడ్ లుక్తో సినిమాని ఎలా మెల్లమెల్లగా నెట్టుకుంటూ వచ్చాడు ముందుకి. అసలు చూస్తే ఇది మన రొటీన్ ఆత్మల కథకి లైట్గా కొరియా డ్రెస్సింగ్ వేశారనిపిస్తుంది. కానీ ఆ డ్రెస్సింగ్ కొంచెం టైట్ అయింది క్లైమాక్స్లో, అది వేరే విషయం అనుకోండి. నా వరకైతే ఈ సినిమా ఒక యావరేజ్ అనిపించిందేమో, పర్లేదు చూడొచ్చు. అయితే సినిమా ఒక కథ గురించి మాట్లాడితే కొరియాలో ఎవడో ఒకడు పోతాడనమాట. వాడి అస్థికలు ఒక మందు బాటిల్లో ప్యాక్ అయ్యి మన పెనుకొండకి పార్సల్ వస్తుంది. మన హీరో కనకరాజు, అదే మన వరుణ్ తేజ్, అక్కడ చెక్క భజన నుంచి లోకల్ గోల దాకా అన్నీ చేస్తూ చూస్తూ మనోడు తిరుగుతూ ఉంటాడు అనమాట. అయితే ఒకరోజు సడన్గా మనోడికి ముందు కొట్టాలనిపించి ఆ బాటిల్లో ఉన్న ఆత్మని అలాగనే స్పిరిట్ అనుకొని తాగేస్తాడనమాట. అంతే, మన పెనుకొండ కుర్రోడు ఓవర్ నైట్లో కొరియన్ గ్యాంగ్స్టర్లు మారడం మొదలు పెడతాడు. ఇక తన లవర్ చైత్ర, అదే మన రితిక నాయక్తో హెల్ప్తో ఆత్మ కోరిక తీర్చడానికి కొరియాకి టికెట్ కట్టి మరి అక్కడికి వెళ్ళి మన వాళ్ళు ఏం చేసి అసలు తర్వాత ఏం జరిగింది అనేదే స్టోరీ మామ. అయితే మూవీలో పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సత్య కామెడీ మామ. స్క్రీన్ మీద సత్య కనిపిస్తే చాలు థియేటర్లో నవ్వులు పంటాయి. ఆయన లేకపోతే అసలు సినిమాకి ప్రాణం లేదు మామ. ఆయన ఎక్స్ప్రెషన్సే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అని చెప్పాలి. నెక్స్ట్ వరుణ్ తేజ్ పెర్ఫార్మెన్స్, ఆ కొరియన్ గ్యాంగ్స్టర్ లుక్లో ఆ యూనిక్ బాడీ లాంగ్వేజ్తో బాగానే చేశాడు, పర్లేదు. ఎస్పెషల్లీ ప్రాసెసర్డ్ సీన్స్లో బాగా చేశాడు మామ. ఇంటర్వల్ ట్విస్ట్ కూడా ఇంటర్ కాంటినెంటల్ రేంజ్లో గట్టి హైపేస్తుంది. ఇక తమన్నా బీజిఎం సీన్లో మ్యాటర్ ఉన్నా లేకపోయినా సరే తన స్కోర్తో బాక్సులు బదలగొట్టేశాడు. అయితే నెగిటివ్గా మాట్లాడితే మొదటి 30 minutes మాత్రం రొటీన్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్లో ఆడాడ ఫైట్లతో కొంచెం ల్యాగ్ తెప్పించారు. అది చిరాకు తెప్పించింది. ఎంత కొరియా మ్యాప్ వేసినా సరే లోపలికి వెళ్ళి చూస్తే అదే పాత చింతకాయ పచ్చడి ఫార్ములా ఏమో. ఇక క్లైమాక్స్ అంతా పెద్ద మెస్ అని చెప్పాలా. ఏ షాట్లు, ఆత్మల మధ్య WWE ఫైట్లు, అరే ఏంట్రా ఇది అనే ఫీలింగ్ అయితే పక్కా వస్తుంది మామ. పక్క ట్రోలింగ్ మెటీరియల్ దొరికేస్తుంది. టెక్నికల్గా చూస్తే మెరలపాక గాంధీ గారు కామెడీ సీన్స్ బాగా రాశారు, కానీ క్లైమాక్స్ దగ్గర మాత్రం లాజిక్స్ అయితే కంప్లీట్లీ మిస్ అయ్యారు మామ. హీరోయిన్ రితికా నాయక్ చూడడానికి క్యూట్గా ఉన్నా సరే పిల్లల రోల్ మాత్రం చాలా లిమిటెడ్ అయ్యి సినిమాలో. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం యూవీ క్రియేషన్స్ వాళ్ళు అసలు తగ్గలేదు, టాప్ క్లాస్లో ఉంచారు. కొరియా విజువల్స్ అవన్నీ చాలా అయితే స్టైలిష్గా ఉన్నాయి, పర్లేదు. సో సినిమా హిట్ ఆఫ్ అట్టా అని అడిగితే నా వరకు అయితే సినిమా ఒక వన్ టైం వాచ్ అనిపించింది మామ, అంతే. ఓవరాల్గా చెప్పాలంటే వీకెండ్కి ఒక ఫన్ రైడ్ కావాలి, లాజిక్స్ అన్ని పక్కన పెట్టేసాం అనుకుంటే మాత్రం సత్యన్న కామెడీ కోసం కొరియన్ కనకరాజుకి ఖచ్చితంగా వెళ్ళిపోవచ్చు, పర్లేదు. సినిమా ఎండ్లో పార్ట్ 2కి కూడా లీడ్ ఇచ్చారు మామ, అంటే ముందున్న మసలు పండుగ అనమాట. సో ఈ సినిమాకి నా రేటింగ్ 3 out of 5 మామ. దీంట్లో అరమార్క్ ఎక్కువ ఇచ్చిన సత్యన్నకి ఇస్తాను. సో ఈ సినిమా ముందే చూసుంటే మీకేమనిపించింది కదా కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా ఉంటాం మరి.